సో కంటెంట్కి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ అడ్వర్టైజ్మెంట్ అండి. మనం సాధారణంగా ఎందుకు ప్రమోట్ చేస్తున్నాము ఈ లడ్డూ పళ్ళెం అనేది చూద్దాము. ఒక 20 మంది మహిళలు ఐఐఎం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ అనే ప్రఖ్యాత సంస్థలో ట్రైనింగ్ తీసుకొని అండ్ రైతులు ఆర్గానిక్గా సేద్యం చేస్తున్న రైతుల దగ్గర నుంచి ప్రొడక్ట్స్ తీసుకొని హెల్దీ ఫుడ్ మిల్లెట్స్తో, సీడ్స్తో, డ్రై ఫ్రూట్స్తో, నట్స్తో లడ్డూలు చేస్తున్నారు. ఒక 20 రకాల లడ్డూలు. ఇక్కడ ఎక్కడా కూడా షుగర్ వాడరు. వీళ్ళు ఆర్గానిక్ బెల్లం పొడి లేదా డ్రై డేట్స్ పౌడర్ వాడి లడ్డూలు చేస్తారు. అలాగే మిల్లెట్స్తో రాగి, సజ్జ, జొన్న, కొర్ర వంటి మిల్లెట్స్తో హాట్ స్నాక్స్ అంటే జంతికలు, మురుగులు, రిబ్బన్ పకోడా, పూస అటువంటివి చేస్తారు. పిల్లలకి జంక్ ఫుడ్ ఇచ్చాకంటే ఇది ఇవ్వడం బెటర్. అలాగే పిల్లలకి మనం హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా కంటే వీళ్ళు తయారు చేసే ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, డ్రై డేట్స్ పౌడరు, ప్రోటీన్ పౌడర్ పాలల్లో వేసి ఇవ్వడం బెటర్ అనమాట. ఇలా వీళ్ళ దగ్గర మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే హెల్దీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ పెట్టచ్చు, లేదా laddupalem.com సైట్ విజిట్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ ఉంది. అలాగే వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి, రకరకాల కారపొళ్ళు ఉన్నాయి. సో కస్టమైజర్గా మీకు ఏం కావాలన్నా సప్లై చేస్తారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. కూటమిలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా రాష్ట్రంలో. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఆసక్తికరమైన ఆఫ్ ద రికార్డ్ చర్చ ఏంటంటే మంత్రివర్గ మార్పుల గురించి. సో మంత్రివర్గం ఎప్పుడు మారుస్తారు? ఎందుకంటే కూటమి గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అయింది. ఇంకొక 4-5 నెలల్లో మంత్రివర్గ మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలల్లో ఖచ్చితంగా మంత్రివర్గ మార్పులు చేర్పులు జరుగుతాయి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి కొంతమంది మంత్రుల పెర్ఫార్మెన్స్ మీద సీఎం గారు అంత ఇంట్రెస్ట్గా లేరు అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ వీక్గా ఉంది కాబట్టి కొంతమంది వివాదాల్లో ఉన్నారు, కొంతమందికి సబ్జెక్ట్ తెలియట్లేదు, కొంతమంది చుట్టూ భజన పరులను పెట్టుకున్నారు, కొంతమంది ఏమో చెడు అలవాట్లకు అంటే వేరు వ్యసనాలకు, వేరు అలవాట్లకు కొత్త పదవి రావడంతో వేరే వాళ్ళ దానికి బానిస అయ్యారు. ఇలా రకరకాలుగా ఉంది కాబట్టి కొంతవరకు పూర్తి స్థాయిలో అంత సాటిస్ఫై లేదు. సో మంత్రివర్గ మార్పు అనేది సహజం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా. సో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ చర్చ. కొత్త పేర్లు అయితే వచ్చాయి. ఈ 5 మనం ఇప్పుడు చెప్పబోయే 5 మంత్రివర్గంలోకి వెళ్ళడం దాదాపుగా ఖాయమే. అయితే ఎవరిని తీస్తారనేదే డౌట్. కొత్తగా మంత్రివర్గంలోకి వెళ్ళబోయే పేర్లలో ఫస్ట్ పేరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. ఆమెకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు. సో ఆమె స్థానంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ మంత్రుల్లో ఎవరిని తీస్తారనే డౌట్. ఆనం గారిని పక్కన పెడతారా లేదా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని పక్కన పెడతారా అనేది చూడాలి. సో ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు బెందాలం అశోక్ గారిని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపుగా ఖాయమే. సో ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయన కాళింగ కమ్యూనిటీ. సో వేరే కమ్యూనిటీ వాళ్ళని ఎవరినైనా పక్కన పెడతారా లేదంటే ఆ జిల్లా వాళ్ళని అలాగే ఉంచుతారా అనేది అనుమానం. సో దాదాపుగా ఆయన పేరు బెందాలం అశోక్ గారు కూడా క్యాబినెట్లోకి రావడం దాదాపుగా ఖాయం. ఇక మూడో పేరు కొనతాల రామకృష్ణ గారు. జనసేన పార్టీ తరఫున ఆయన క్యాబినెట్లోకి రాబోతున్నారు. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న వాళ్ళలో ఒకరిని బయటకు అంటే జనసేన పార్టీ తరఫున ఉన్న 3లో ఒకళ్ళు బయటకు వెళ్ళబోతున్నారు. సో కొనతాల గారు బీసీ కాబట్టి ఆయన వస్తారు. ఇక మరో పేరు మద్దిపాటి వెంకటరాజు గారు, గోపాలపురం ఎమ్మెల్యే. సో ఆయన చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు, మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. సో ఆయన మంత్రివర్గంలోకి వస్తే బాగుంటుంది. ఎమ్మెల్యేగా కూడా పెర్ఫార్మెన్స్ బాగుంది అండ్ లోకల్లో ఫీడ్బ్యాక్ బాగుంది. సో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటే బాగుంటుంది అని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో చాలామంది కంటే ఇతను బెటర్ కదా అనే లెక్కలో ఉన్నారనమాట. సో ఆయనకు కూడా ఛాన్స్ ఉంది. సో వీళ్ళతో సహా ఇక 5వ వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన, యాదవ సామాజిక వర్గం. సో ఈయన కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారనమాట. ఈయనకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు వేరే వాళ్ళకి ఇస్తారు. నేను ఆల్రెడీ ఒక 2 నెల రోజుల కిందట ఒక వీడియో చేశాను. మేబీ కొల్లు రవీంద్ర గారికి ఇస్తారేమో టీడీపీ అధ్యక్ష బాధ్యతలు. అంటే ఒక చర్చ జరుగుతోంది అంతే. సో ఇట్లా మంత్రివర్గంలోకి కొత్తగా 5 రాబోతున్నారనమాట. సో మరి బయటికి ఎవరిని పంపిస్తారు? మరి 5 కొత్తగా వస్తారంటే 5 పంపిస్తారుగా. యాక్చువల్ 4 పంపిస్తే చాలు. ఎందుకంటే ఇప్పుడున్న క్యాబినెట్లో ఒకరికి అవకాశం ఉంది. అయితే బీజేపీ వాళ్ళేమో ప్రయత్నిస్తున్నారు. విష్ణుకుమార్ రాజు గారు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు క్యాబినెట్లోకి రావడానికి. బీజేపీ కోటాలో
ఇంకో పదవి కోసం ఆయన విపరీతంగా ప్రయత్నిస్తారు. మేబీ అది జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో పక్కన పెట్టే అంటే ఎవరిని ఉద్వాసన పలుకుతారు అనేది మాత్రం చెప్పడం కష్టమే. ఇప్పుడు నేను పేర్లు కొన్ని చెప్పొచ్చు, చెప్తే అనవసరమైన కాంట్రవర్సీ జరుగుద్ది. ఉన్నాయి కొంతమంది పెర్ఫార్మెన్స్లు బాగాలేదు, కొంతమంది మెయిన్ కొత్త వాళ్ళ విషయంలోనే అంత అసంతృప్తిగా ఉన్నారనమాట. కొత్త వాళ్ళు, కొత్తగా మంత్రి పదవి చేపట్టిన వాళ్ళు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఇచ్చిన వాళ్ళే ఆ పదవిని వినియోగించుకోవట్లేదు, సద్వినియోగం చేసుకోలేదు, సబ్జెక్ట్ నేర్చుకోలేదు, అండ్ జల్సాలకు అలవాటు పడ్డారు, అండ్ చుట్టూ భజన పరులను పెట్టుకున్నారు. సో వాళ్ళకి మాట్లాడడం కూడా రావట్లేదు, అందుకని వాళ్ళ మీద అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి ఆ మంత్రి స్థాయి తెలియట్లేదు. సో అటువంటి వాళ్ళని ఒక 3-4 ఉన్నారనమాట, వాళ్ళని పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. సో ఓవరాల్గా మంత్రివర్గ మార్పులకు సంబంధించి ఇది ఆఫ్ ది రికార్డ్ ఉన్న అంశము. అయితే దీని మీద పూర్తి స్థాయిలో ఇంటర్నల్ వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి, రకరకాల అప్లికేషన్స్ ఉన్నాయి, అండ్ బీజేపీ వాళ్ళు కొంత ఫైనల్ చేయాల్సి ఉంటుంది. అండ్ చివరి నిమిషంలో చంద్రబాబు గారు ఏంటంటే చివరి నిమిషం వరకు ఇంకొక 10 నిమిషాల్లో పేర్లు బయటికి వెళ్తాయనగా అప్పటి వరకు ఆయన కసరత్తు చేస్తూనే ఉంటారు, రకరకాల వెరిఫికేషన్లు చేస్తూనే ఉంటారు, రకరకాల అధ్యయనాలు చేస్తూనే ఉంటారు. ప్రాంతాల వారీగా అధ్యయనం జరగాలి, సామాజిక వర్గాల వారీగా అధ్యయనం జరగాలి, అండ్ ఈ మంత్రుల్ని మళ్ళీ ఎన్నికల వరకు తీసే పరిస్థితి ఉండకూడదు, వాళ్ళు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉండాలి. సో అన్ని కోణాల్లో వీళ్ళ మీద జాగ్రత్తగా పరిశీలించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాళ్ళని రాబోయే 2-3 నెలలు పరిశీలించి అవసరమైతే ఇదిగో వీళ్ళకి ఇవ్వడం అనవసరం అనుకుంటే ఒకరిని పక్కన పెట్టి ఆ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ అయితే ఇది. థ్యాంక్ యూ.